ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఈ నెల 21 వరకు ఉందో అది పొడిగించాలనుకుంటే మీరు చర్చలకి రండి, మీరు చర్చలకు వస్తామంటున్నారు కాబట్టి 2 కండిషన్లు. ఒకటి, హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవండి. 2, ఎవరైతే ఈ శాంతి చర్చల కోసం వస్తున్నారో ప్రతినిధులు, వాళ్ళు IRGC అనుమతులు తీసుకొని రావాలని కండిషన్ పెట్టింది అమెరికా. దీనికి సంబంధించి ట్రంప్ తన ఎక్స్ వేదికగా తన సోషల్ మీడియా ట్రూత్లో పెట్టాడు. అలాగే అటు అమెరికా కూడా అఫీషియల్గా ఎక్స్లో పెట్టింది. ఈ 2 కండిషన్లకు ఒప్పుకుంటేనే చర్చలకు రావాలి, అలాగైతేనే మేము చర్చలు జరుపుతామని చెప్తాం. సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు ఇరాన్ ఈ విషయంలో స్పందించలేదు. మరి IRGC అంటే ఎవరు? IRGC అంటే ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్. ఇప్పుడు అక్కడ పెత్తనం చెలాయిస్తుంది మొత్తం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అది వచ్చినటువంటి ప్రతినిధులు IRGC యొక్క అనుమతులు తీసుకొని రావాలి. అంటే IRGCకి ఎలివేషన్ ఇస్తుంది. మరి ఇప్పటికే మేము 10,000 మంది సిబ్బందితో ఇరాన్కి చెందినటువంటి నౌకలు ఒక్కటి కూడా రావడానికి పోవడానికి లేకుండా దిగ్బంధించేసామని చెప్తుంది. మరి హార్మోజ్ జలసంధి ఇంకా దాని అధీనంలోకి రానట్లే లెక్క. మరి 24 గంటల్లో 20 నౌకలు వెళ్ళిపోయాయి అన్నది నిజమే. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా తెరవాలి అని అమెరికా కోరుతుంది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవాలి, అలాగైతేనే చర్చలకి రండి అంటుందంటే మరి ఈ యొక్క 10,000 మంది సిబ్బంది ఏమైనట్లు? మేము ఇరాన్కి చెందినటువంటి నౌకని బయటికి వెళ్ళనివ్వడం లేదు, లోపలికి రానివ్వడం లేదు, మిగతా నౌకలకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామంటే మరి అలాంటప్పుడు హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవండి అని ఎందుకు అనగాలి ఇరాన్ని? మేము టెహ్రాన్ మీద ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నాం, ఆపరేషన్ ఫ్యూరీని కొనసాగించాలనుకుంటున్నామని క్లాస్ బెసెంట్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్లో పెట్టాడు. మరి మీకు అంత పట్టుంటే మరి ఈ విధంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఈ కండిషన్లు ఎందుకు పెట్టిందో మరి తెలియదు. బహుశా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమే. అంటే అమెరికా యొక్క సిబ్బంది ఏ విధంగా కూడా పట్టు సాధించలేకపోయారు హార్మోజ్ జలసంధి మీద అనేవి రాస్తున్నాయి. అంటే అది వాస్తవమే. మరి అది కనుక నిజంగా హార్మోజ్ జలసంధి అమెరికా చేతిలోకి వస్తే నువ్వు అది పూర్తిగా సడలించాలి, పూర్తిగా వదిలేయాలి హార్మోజ్ జలసంధిని అని అమెరికా ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది? లేదంటే ఎందుకు కండిషన్ పెడుతుంది? కండిషన్ పెట్టిందంటేనే అర్థమైపోతుంది మనకి ఏ విధంగానూ హార్మోజ్ జలసంధి మీద అమెరికా యొక్క పూర్తిగా పట్టు లేదు.